క్రిష్ మన ఛానల్ తెలుగు AWS తెలుగు DEVOPS తెలుగు లినక్స్ రేట్ థింకింగ్ అడ్మిన్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ అజ్యూర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది వన్ ఆఫ్ ది క్లౌడ్ టెక్నాలజీ అని తెలుసు. క్లౌడ్ టెక్నాలజీ అంటే ఏంటంటే రిమోట్ అయ్యేటువంటి రిసోర్సెస్ని ఒక సర్వీస్గా ఇంటర్నెట్ ద్వారా పొందడమే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటూ ఉన్నాం. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో అమెజాన్ వారు AWS, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వారు అజ్యూర్, అదేవిధంగా గూగుల్ క్లౌడ్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామని చూసుకున్నట్లయితే, సో అప్లికేషన్ డెవలప్మెంట్కి, అదేవిధంగా స్టోరేజ్కి, నెట్వర్కింగ్కి, సో ఈ విధంగా డిఫరెంట్ యూజెస్ అనేటివి ఉన్నాయన్నమాట. రిసోర్సెస్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ అజ్యూరు 2000 విండోస్ అజ్యూర్గా పిలువబడింది. 2008లో విండోస్ అజ్యూర్ని మైక్రోసాఫ్ట్ వారు ప్రవేశపెట్టారు. 2010లో దీన్ని కమర్షియలైజ్ చేశారు. 2008లో ప్రవేశపెట్టారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2014లో క్లౌడ్ టెక్నాలజీలో ప్రవేశించడం ద్వారా సో విండోస్ అజ్యూర్ అనేది మైక్రోసాఫ్ట్ అజ్యూర్గా మారబడింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే AWSకి దీనికి కామన్ యూజెస్ ఉన్నాయి, కానీ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఇంకా డెవలప్మెంట్లోనే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సో యూజెస్ చూసుకున్నట్లయితే దాదాపు అసలు అజ్యూర్ దేనికి అని చూసుకున్నట్లయితే యూసేజ్ బేస్డ్, అదేవిధంగా సెల్ఫ్ సర్వీస్, అదేవిధంగా స్కేలబుల్ అండ్ ఎలాస్టిక్, ఎఫిషియంట్. సో ఇది యూసేజ్ అనేది ఎంత యూజ్ చేసుకుంటే అంత పే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే మనం స్పీడు, స్కేలు, ఎకనామిక్స్. సో లో కాస్ట్లో ఇది కూడా AWSతో పోలిస్తే కొంచెం మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ, కానీ కాస్ట్ చూసుకున్నట్లయితే ఫిజికల్ సర్వర్ కంటే తక్కువగానే ఉంటుంది. ఒక ఫిజికల్ సర్వర్ కొని దాన్ని మెయింటెనెన్స్ డేటా సెంటర్లో పెట్టి మెయింటైన్ చేయడం అనేది కంపెనీకి చిన్న కాస్ట్ కనుక, సో అజ్యూర్ని ఉపయోగించడం ద్వారా కాస్ట్ అనేది జస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ కడితే చాలు. సో అదేవిధంగా స్కేలబుల్. సో ఇక్కడ డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయి. సో ఆటో స్కేలింగ్లో కూడా డిఫరెన్సెస్, మెయిన్ డిఫరెన్స్ అనేటివి AWSకి, అజ్యూర్కి, గూగుల్ క్లౌడ్కి ఉన్నాయన్నమాట. గూగుల్ క్లౌడ్లో ఇంకా అది ప్రవేశపెట్టబడలేదు. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే సర్వీసెస్ అందించే డిఫరెన్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇది డిఫరెంట్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్లో ఇది వర్క్ చేస్తుంది అనమాట. సో బెనిఫిట్స్ చూసినట్లయితే ఎలాస్టిక్, సో మనకి అనుకున్నప్పుడు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవడం అనమాట. అదేవిధంగా యూసేజ్ బేస్డ్, సో ఎన్ని గంటలకు చేసుకున్న దాన్ని బట్టి. అదేవిధంగా సెల్ఫ్ సర్వీస్, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వీస్ చేసుకోవచ్చు. అవైలబిలిటీ, సో 99.95% ఇది అవైలబిలిటీలో 24/7లో అవైలబిలిటీలో అమెజాన్ అజ్యూర్ ఉంటుంది. సో AWSతో పోల్చినట్లయితే ఇది కొంచెం డౌన్లోనే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి కన్సోల్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట, అజ్యూర్ కన్సోలు. సో ఇక్కడ VMస్ని మెయింటైన్ చేయడం కూడా ఒక ఛాలెంజింగ్ రోల్ అనేది చెప్పుకోవచ్చు. సో దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.